ఎస్ భరత్, చాలా అంటే గల్ఫ్ దేశాలు అయితే కొంచెం పీస్గా ఉన్నాయి, మళ్ళీ స్టార్ట్ అయినట్టు అనుకోవచ్చు. యుద్ధం జరిగే అవకాశాలు కనిపించట్లేదు, కానీ మళ్ళీ ఈ పదే పదే ఇరాన్కు ఒక ఆయుధం ఇచ్చినట్టయింది స్టేట్ ఆఫ్ హార్మోజ్. వాడు కోపం వస్తే తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా నేను స్టేట్ ఆఫ్ హార్మోజ్ మూసేస్తానని బెదిరిస్తున్నాడు. అంటే ఏంది, ఇప్పుడు ఇరాను అమెరికా యుద్ధం జరిగితే కనుక గల్ఫ్ దేశాలన్నీ ఎఫెక్ట్ అవుతాయి, కువైటు అన్ని దేశాలు కూడా ఎఫెక్ట్ అయితే విమాన ప్రయాణాలు మన వాళ్ళు ఇక్కడికి అక్కడ వెళ్ళరాదు. ఇప్పుడు ఆ విమాన ప్రయాణాలు అది ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ యుఎస్ ఇరాన్ మీద అటాక్ చేస్తే తప్ప. ఇరాన్ మీద అటాక్ చేసే పరిస్థితి యుఎస్ కి లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా విమర్శలు వస్తున్నాయి, చాలా ఖర్చు అయిపోయింది కూడా. కానీ దీనివల్ల టికెట్ రేట్స్ బాగా పెరిగిపోయాయి. ఎస్, అంటే అబ్వియస్లీ ఇప్పుడు అంతమంది లక్షల సంఖ్యలో వాళ్ళందరూ ఇండియన్స్ ఉపాధి కూడా కోల్పోయినారు కదా. హోటల్ ఇండస్ట్రీ మొత్తం కుప్పకూలింది కదా యూఏఈలో, అక్కడ గల్ఫ్ దేశాలకు వెళ్లే వాళ్ళు లేరు. మన వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో బదులు రియల్ ఎస్టేట్ దుబాయ్ లో పెట్టుబడులు పెట్టారు కదా. ఇప్పుడు అదంతా కుప్పకూలిపోయింది మొత్తం. యూఏఈ అయినా లేకపోతే మిగతా చోట్ల అక్కడికైనా వెళ్లే వాళ్ళు విజిటర్స్ మన దగ్గరే కదా. సో హోటల్ ఇండస్ట్రీ మొత్తం కుప్పకూలింది. సో అక్కడ పనిచేసే భారతీయులందరూ కూడా, డ్రైవర్లు, హోటల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇటు వచ్చేసారు కాబట్టి టికెట్ రేటు పెరిగింది. ఇది పక్కన పెడితే దీని రిపర్కేషన్ ఏంటంటే మళ్ళీ $100 $110 దిశగా క్రూడ్ ఆయిల్ పరుగులు పెడుతుందేమో. ఇప్పుడు $119 ఒక దశలో హైయెస్ట్ ఈ యుద్ధ సమయంలో, ఒకసారి $126 కూడా టచ్ అయింది కొన్ని గంటలు, కానీ ఒక రోజులో హైయెస్ట్ వెళ్ళింది $119. అది కాస్త $76 దిగొచ్చింది బ్రెంట్ క్రూడ్ ధర. ఇప్పుడు $80 దగ్గర ఉంది. ఇప్పుడు మళ్ళీ స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఒక్కరోజు అంతే, 19వ తేదీ నుంచి తెరుస్తామని చెప్పారు, 20వ తేదీ మూసేశారు. సో ఒక్కరోజు ముచ్చట, ఇది 3 నాళ్ళ ముచ్చట కూడా కాదు. కాకముందే ఏం చెప్పింది ఇరాన్, అమెరికా సంబంధించి కాదు, ఇజ్రాయిల్ అక్కడ లెబనాన్ మీద దాడులు చేస్తుంది. ఇజ్రాయిల్ లెబనాన్ మీద దాడులు చేస్తే ఇరాన్కి ఏం ప్రాబ్లం అని మీరు అడగొచ్చు. లెబనాన్లో ఉన్న హైతీలు, లెబనాన్లో ఉన్న మిలిటెంట్ గ్రూప్కు ఇరాన్ సహకారం అందిస్తుంది, హౌతీలు. సో వాళ్ళని ఏం చేస్తారు వీళ్ళు, వాళ్ళకి పూర్తి సహాయ సహకారం ఇరాన్ అందిస్తుంది, ఎందుకంటే లెబనాన్ ఇజ్రాయెల్ పక్కనే ఉంటుంది. సో ప్రాక్సీ వార్ నడుపుతుంది. పాకిస్తాన్ కనుక మన దేశంలో ఉగ్రవాద దాడుల్ని ఎంకరేజ్ చేసినట్టు, ఇక్కడ ఇజ్రాయెల్ మీద ఉగ్రవాద దాడుల్ని లెబనాన్ ద్వారా ఇరాన్ ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు బార్డర్లో లేరు కదా. ఇజ్రాయెల్ మీద ఇరాన్ ఏమన్నా అటాక్ చేయాలంటే చాలా దూరం నుంచి అటాక్ చేయాలి, అంటే ఎట్లా ఎయిర్ ఫోర్స్ ద్వారా చేయాలి. బట్ ల్యాండ్ బార్డర్ లెబనాన్తో పంచుకుంటుంది కాబట్టి వీళ్ళు అక్కడ చేస్తున్నారు. అందుకని ఇజ్రాయెల్ ఏంది, ఆ ఒప్పందం ఇరాన్కు అమెరికాకు జరిగింది, మాకు సంబంధం లేదు, మేము ఈ లెబనాన్లో ఉన్న ఈ ఉగ్రవాద గుంపుల్ని అంతం చేసి తీరుతాం అని నెతన్యాహు చెప్తున్నాడు, బెంజమిన్ నెతన్యాహు. ఎందుకు చెప్తున్నాడు, ఆయనకి అక్టోబర్లో ఎలక్షన్ ఉంది. ఎలక్షన్లో ఆయన మళ్ళీ గెలవాలంటే ఇక్కడ మీరేం సాధించారు, ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్కు మళ్ళీ అణ్వాయుధాలు వస్తే గనక, ఎందుకంటే అణ్వాయుధం వస్తే గనక ఒక అనుభవం వేసినా చాలు ఇరాన్ లాంటి తిక్క దేశం. అమెరికా మీద వేయలేదు, ఎందుకంటే అమెరికా 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎవరి మీద వేస్తుంది, ఇజ్రాయెల్ మీద వేస్తుంది. సో ఏం సాధించావు అని చెప్పి నెతన్యాహుకు అక్కడ వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. అందుకని ఆయన ఏమంటాడు, నాకు అమెరికా ఒప్పందంతో సంబంధం లేదు, నేను ఇరాన్ మీద దాడి చేయట్లేదు కదా, నేను లెబనాన్ మీద చేస్తున్నా కదా, నా దేశం మీద ఉగ్రవాద దాడులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద చేస్తున్నా కదా అని అంటున్నాడు దక్షిణ లెబనాన్. సో అది తప్పేం కాదు ఆ దృష్టిలో, ఎందుకంటే వాళ్ళకి శత్రువు అదే కదా. మనం పాకిస్తాన్ మీద మనకు ఉగ్రవాద కార్యకలాపాలను ఎంకరేజ్ చేస్తామంటే ఊరుకుంటామా? సో అట్లే ఇజ్రాయెల్ చెప్తోంది. బట్ ఇరాన్ మాత్రం ఏంది, ఇరాన్ పెట్టిన కండిషన్స్లో ఇది కూడా ఒకటి ఏంటంటే, ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు ఆపాలి, అమెరికా ఇరాన్ మీద ఆపాలి, ఇజ్రాయెల్ లెబనాన్ మీద ఆపాలి. సో నిన్న ఇజ్రాయెల్ దాడి చేసింది, 20 మంది చనిపోయారు. లెబనాన్ మీద చేసిన దాడుల్లో 16 మంది ఉగ్రవాదులు మరణించారని ఇజ్రాయెల్ అంటుంది. వాళ్ళేమో ఇరాన్ మాత్రం అమాయక పౌరులు మరణించారని ఇరాన్ చెప్తుంది. సో ఇది జరగగానే ఈ సీజ్ ఫైర్ వైలేషన్ జరిగిందని స్టేట్ ఆఫ్ హార్మోజ్ను మూసేస్తే మళ్ళీ యాస్టీస్. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, వాళ్ళకి తుమ్మితే దగ్గితే అంటే అనవసరంగా అమెరికా ఈ యుద్ధంకి వెళ్ళి ఏం సాధించింది, ఒక ఖమేనీ చనిపోయినాడు తప్ప ఈ ఇరాన్కు ఒక ఆయుధం దొరికింది, ఏంటంటే ప్రపంచ దేశాలు బెదిరించడం. ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ మూసేస్తే అందరు ఎఫెక్ట్ అవుతారు కదా, భారతదేశం ఎఫెక్ట్ అవుతుంది, యూరోపియన్ కంట్రీస్ ఎఫెక్ట్ అవుతాయి, మళ్ళీ క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి, ఇరాక్ ఎఫెక్ట్ అవుతుంది, యూఏఈ ఎఫెక్ట్ అవుతుంది, కువైట్ ఎఫెక్ట్ అవుతుంది, సౌదీ అరేబియా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ వాళ్ళు
తరలించాల్సింది స్టేట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర, వేరే మార్గం లేదు. ఆ చిన్న స్టేట్ ఆఫ్ హార్మోజ్ని పట్టుకొని వాళ్ళు బెదిరించడం స్టార్ట్ చేశారు. ఇంకా ఇరాన్ ప్రతిసారి ఇట్లా చేస్తే నాకేమనిపిస్తుందంటే, అంటే ప్రతిసారి ఇట్లా ఊరికి స్టేట్ ఆఫ్ హార్మోజ్ బంద్ చేస్తే అందరికి కూడా ఒప్పుకుంటుంది. ఇప్పుడు అమెరికా ఒక్కటే ఉంది, యూరోపియన్ కంట్రీసు లేకపోతే ఈ బాధిత దేశాలు అందరు కలిసి ఇరాన్ను నాశనం చేస్తే తప్ప వేరే మార్గం కనిపించట్లా. ఇప్పుడు ఓన్లీ అమెరికా సింగిల్ అయిపోయింది అక్కడ. నాటో దేశాలన్నీ కలిస్తే కనుక డెఫినెట్గా ఇరాన్ను ఒక 10-15 రోజులు యుద్ధం చేస్తే వాళ్ళ మీద అన్ని క్షిపణులు ఆస్ట్రేలియా, తర్వాత యూరోపియన్ కంట్రీసు, బ్రిటను, ఫ్రాన్సు ఇవన్నీ కలిసి, ఎందుకంటే అన్ని దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయి కదా క్రూడ్ ఆయిల్ వల్ల, క్రూడ్ ఆయిల్ లేకపోవడం వల్ల, ఎల్ఎన్జీ లేకపోవడం వల్ల. ఆ కువైటు, ఇరాకు, సౌదీ అరేబియా, యుఏఈకేమో వాళ్ళకి సొంతంగా రక్షణ బలగాలు లేవు, వాళ్ళు అమెరికాకు అప్పగిచ్చేశారు. అమెరికన్ స్థావరాలు అందుకనే అక్కడ ఉంటాయి. అమెరికన్ స్థావరాలు ఎందుకు ఇచ్చారంటే అమెరికా ఈ దేశాల రక్షణ బాధ్యత చూసుకుంటుంది, అందుకని అమెరికన్ మిలిటరీకి వాళ్ళు స్థావరాలు ఇచ్చారు. కానీ అమెరికా ఏమో అలసిపోయింది, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలేమో చిన్న చిన్న డ్రోన్లతో ఇరాన్ అటాక్ చేస్తే అమెరికానేమో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అమెరికా డిఫెన్స్ బడ్జెట్ 81 లక్షల కోట్లు, మన మొత్తం దేశ బడ్జెట్ 56 లక్షల కోట్లు అయితే అమెరికా డిఫెన్స్ బడ్జెట్, రక్షణ శాఖ బడ్జెట్ దాదాపు 81 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు పెడుతుంది. అటువంటి కంట్రీయే అలసిపోయింది ఇంకా ఇరాన్ మీద యుద్ధం చేసి. వీళ్ళు చీటికి మాటికి స్టేట్ ఆఫ్ హార్మోజ్ అయితే ఇరాన్ కూడా ఇబ్బంది. ఇప్పుడు ఏమైతుంది, స్టేట్ ఆఫ్ హార్మోజ్తో సంబంధం లేకుండా రష్యా నుంచి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు, కానీ రేట్లు పెరుగుతాయి. రేట్లు పెరిగినప్పుడు భారతదేశం లాంటి దేశాలకు ఇబ్బంది. ఇప్పుడు ఒక్కరోజు తెరిచి 4 రోజులు బంద్ చేసి 3-4 నెలలు బంద్ చేస్తే డెఫినెట్గా ఇరాన్ మీద కూడా మరి ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తే ఎంతకాలం వెయిట్ చేస్తాయి, చూసి కూడా నాకేమనిపిస్తుంది అంటే అమెరికా అలసిపోయింది కాబట్టి నాటో దేశాలన్నీ కలిసి లేకపోతే మిగతా దేశాలన్నీ కలిసి ఆలోచన చేస్తేమో. ఇరాన్ ప్రపంచ దేశాలకైతే డెఫినెట్గా శత్రువు అవుతుంది ఇట్లా చేయడం వల్ల, కానీ వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు ఇరాన్ కూడా. ఎందుకంటే ఇరాన్కు కూడా ప్రధాన ఆదాయం ఏంది, 90% రెవెన్యూ ముడి చమురు ద్వారానే వస్తుంది. అమెరికా ఏం చేస్తుంది, అంతకుముందు ఏం చేశారు, మొదటి 2 నెలలు ఓన్లీ వాళ్ళ షిప్పులు మాత్రం, ఇరాన్ షిప్పులు మాత్రం ప్రపంచంలో అమ్ముకున్నారు వేరే దేశాల్లో. అమెరికా ఏం చేసింది, అందుకని స్టేట్ ఆఫ్ హార్మోజ్ను నావల్ బ్లాకేడ్ చేసింది. అంటే అమెరికన్ నేవీ వచ్చి ఆ ఇరాన్ దగ్గర నుంచి ఒక్కటి కూడా రానివ్వకుండా, ఒక్క నౌకను కూడా రానివ్వకుండా ఆపేసింది. అంటే ఇరాన్ కూడా అమ్ముకోవడాన్ని ఆపేసింది. అయితే అమ్ముకోవడాన్ని ఆపేసినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇరాన్లో ప్రొడ్యూస్ చేసిన చమురు ఏదైతే ఉందో దాన్ని కొంత సముద్రంలో కూడా పారవేయాల్సి వచ్చిందని చెప్పారు. ఎందుకంటే చమురు అన్నది మన ఇష్టం ఉన్నప్పుడు తవ్వితి బంద్ చేయాల్సింది కాదు. అది ఒకసారి డ్రిల్లింగ్ చేసామంటే బావుల్ని, దానిలో వచ్చిన దాన్ని వెలికి తీయాల్సిందే, మళ్ళీ క్లోజ్ చేయడం సాధ్యం కాదు. క్లోజ్ చేస్తే చాలా నష్టం వస్తుంది. అందుకని మన కరోనా సమయంలో గుర్తుండే ఉంటుంది. కరోనా సమయంలో ఏం జరిగింది, ఒక దశలో క్రూడ్ ఆయిల్ ధర $0 కూడా పడిపోయింది. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆపలేరు, ప్రొడక్షన్ అయిన దాన్ని ఎక్కడ చేయాలి, స్టోరేజ్కి ప్లేస్ లేదు, యూసేజ్ ఎక్కడా లేదు. ఈ $0 ఏంది, కనీసం ఇస్తే $5-10 వస్తాయి కదా అని అనుకున్నారు. నెగటివ్లో కూడా పోయింది. కారణం ఏంటంటే వచ్చిన దాన్ని ఎక్కడ వేయాలి, ఎక్కడో దగ్గర చేయాలి. సో ఇరాన్ ఇంతకాలం ఇరాన్ ఒకటి అమెరికా కట్టడి ఎట్లా చేసిందంటే నావల్ బ్లాకేడ్, అంటే ఇరాన్ తీరం నుంచి కూడా చమురు రానివ్వకుండా చేసింది. సో వాళ్ళ స్టోరేజ్ మొత్తం నిండిపోయింది, ఇరాన్ సంబంధించి నిండిపోయి ఎక్కడ పారబోయాలో అర్థం కాక ఓకే ఇంకా బ్లాకేడ్ పెట్టడంతో వాళ్ళు దిగొచ్చిన తర్వాత ఇప్పుడు ఇరాన్ సంబంధించిన నౌకలు కూడా కొన్ని పోయినాయి. ఆ బ్లాకేడ్కు వ్యతిరేకంగా ఇప్పుడు మన దేశానికి సంబంధించిన వేరే నౌకలు వెళ్తే గనక మన దేశం వాళ్ళు కూడా నావికులు 3 చనిపోయినారు, గుర్తుంది కదా. అది అమెరికన్ వాళ్ళే ఫైరింగ్ చేశారు. ఎందుకు, అది ఇరాన్ నుంచి వస్తున్న నౌక, ఇరాన్కు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు రావద్దు, ఇరాన్కు డబ్బులు వస్తే గనక ప్రాబ్లం అవుతుంది. సో ఇరాన్ తలొగ్గింది. మళ్ళా ఇప్పుడు ఇజ్రాయెల్ చేయడంతో మళ్ళా దీని స్టేట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేశారు. సో మనకు అయిపోయింది, ఇంకా యుద్ధం అయిపోయింది అనుకునేంతలో ఒక ఇదేమంటారు, మనకైతే చాలా నెగటివ్ వార్త, ప్రపంచానికి కూడా మళ్ళీ నెగటివ్ వార్తనే. కానీ చీటికి మాటికి ఇరాన్ ఇట్లా చేస్తే ప్రపంచ దేశాలు కూడా ఊరుకోవని నేను అనుకుంటా. నాటో దేశాలు, మిగతా దేశాలు, ఒక అమెరికా వాళ్ళే సఫర్ కావట్లేదు కదా, మిగతా వాళ్ళు కూడా క్రూడ్ ఆయిల్, ఎల్ఎన్జీ, సార్ యూరియా లేదు, యూరియా సప్లై లేదు, ఎల్పిజి ప్రాబ్లం ఉంది. ఇవన్నీ కలిస్తే దేశాలన్నీ కలిపి మరి ఏదో ఒకటి చెప్తాయి. అండ్ తుమ్మితే ఊడే ముక్కులాగా ఆల్టర్నేట్ కూడా చూసుకుంటారు కదా. ఇప్పుడు దుబాయ్ కానీ వాళ్ళు కానీ సౌదీ కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక మేము అమెరికా చేతిలో మా డిఫెన్స్ రక్షణ వ్యవస్థ కాదు, మనం కూడా డిఫెన్స్
ప్రొడక్షన్ పెంచుకోవాలని డిసైడ్ అయ్యారు. వాళ్ళ సొంత ఆర్మీ దాన్ని అని డిసైడ్ అయ్యారు. లాంగ్ టర్మ్లో ఇది ఇరాన్కు పెద్ద దెబ్బనే. ఎందుకంటే స్టేట్ ఆఫ్ హార్మోజ్ పదే పదే మూస్తామంటే అది కాకుండా వేరే మార్గం ద్వారా వాళ్ళు ట్రాన్సిట్ చేసేందుకు చేస్తారు. అట్లాగే ఇరాన్ చెప్తుంది మేము టోల్ ఫీజు వసూలు చేస్తామని చెప్పి 2 months తర్వాత. టోల్ ఫీజు వసూలు చేస్తే కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువైతే కనుక వేరే దేశాల నుంచి తీసుకుంటారు. సో బట్ తాత్కాలికంగా అయితే భారతదేశం ప్రపంచ దేశాలు అన్నీ కూడా సఫర్ కాక తప్పదు. మరి ఎట్లా మళ్ళీ ఈ క్రైసిస్ని ఎదుర్కొంటుంది? మళ్ళీ నాకు తెలిసి ఇది మళ్ళా 10-15 రోజులు బ్లాకేడ్ కంటిన్యూ అయితే మాత్రం ఇంకో 10-15 రోజులు ఇట్లే ఆ స్టేట్ ఆఫ్ హార్మోజ్ మూస్తే మళ్ళీ $100 $110 పోతుంది. మళ్ళా దారుణమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. కనీసం 10 రోజులు నడిచినా అక్కడ ఉన్న షిప్లన్నీ బయటకు వచ్చినా బాగుండేది. 3 నాళ్ళ ముచ్చట అయిపోయింది. సో మళ్ళీ ప్రపంచ దేశాలు చొరవ తీసుకుని ఏం చేస్తే చూడాలి. నాకేమనిపిస్తుంది అంటే దీనికి ఎందుకు సఫర్ కావాలి? మనం ఎందుకు సఫర్ కావాలి? ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ చేసుకోవాలి. మనం ఇంకా తప్పదు. ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ చేసుకోవాలి. ఫ్యూయల్ కన్జంప్షన్ మెజర్స్ ఇవన్నీ తీసుకోవాలి. లేకపోతే ఇట్లాగే మనం సఫర్ కావాల్సి వస్తుంది. నాకైతే ఒకటి ఉంది, నాటో దేశాలన్నీ ఇంకా ఇరాన్ను నాశనం చేస్తే తప్ప వేరే మార్గం లేదు. అది మళ్ళా తలెత్తుకోకుండా దాన్ని సర్వనాశనం చేస్తే తప్ప. ఎందుకంటే సర్వనాశనం అంటే అక్కడ ప్రజల్ని కాదు, వాళ్ళకున్న ఆయుధాలని మిసైల్స్ని అన్ని దేశాలు ప్రపంచమంతా ఏకం కావాలి. ఎందుకంటే ప్రతిదానికి వాడు ఇజ్రాయెల్ వాడు ఎందుకు అవుతాడు? అమెరికా అంటే అవుతుంది కానీ ఇజ్రాయెల్ వాడు ఎందుకు అవుతాడు? వాడు దేశం మీద దాడి చేస్తున్న ఉగ్రవాద ముక్కల్ని ఎందుకు ఊరుకుంటాడు? లెబనాన్, నువ్వు నీ దేశంలో వేరే దేశ శక్తులు వచ్చి ఈ లెబనాన్లో ఉండి ఇరాన్ శక్తులు వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. ఇజ్రాయెల్ పుట్టిందే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, రోజు ఫైట్ చేసేది. వాడికి యుద్ధం అన్నదే ఇజ్రాయెల్ ప్రజల ఏమంటారు వాళ్ళకి అవలీల. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్మీలో జాయిన్ కావాల్సిందే, నిర్బంధం ప్రతి ఇంటికొకళ్ళు కూడా. సో ఇజ్రాయెల్ ఖచ్చితంగా ఆపదు అమెరికా మాట విని. ఎలక్షన్స్ కూడా ఉన్నాయి 3 నెలల్లో. నెతన్యాహు మళ్ళీ గెలవాలంటే ఏదో ఒకటి సాధించాలి. ఏది సాధించదే మళ్ళీ గెలవరు. కాబట్టి చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ప్రపంచానికి ఉందనే మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.